అందరిలాగా ఏసీ గదిలో కూర్చొని తన దగ్గరికి సమస్యలతో వచ్చేవారికి ఏదో చెప్పి పంపించే రకం కాదు ఐఏఎస్ ఆంధ్రవంశీ. తన జిల్లాలో ఎవరు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ పరిష్కరిస్తారు. అంతేకాదు, కార్పొరేట్ కంపెనీల్లో ప్రాజెక్టులకు డెడ్ లైన్ ఎలా విధిస్తారో ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి కూడా ఆయన ఓ డెడ్ లైన్ విధించుకుంటారు. నిర్ణీత సమయాల్లోపు సదరు సమస్యను ఎంత కష్టమైనా పరిష్కరిస్తారు. అలా బాధ్యతలు చేపట్టిన కేవలం 4 నెలల్లోనే ఏకంగా 50,000 పెండింగ్ కేసులను పరిష్కరించారు వంశీ. ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలుకు చెందిన ఆంధ్రవంశీ 2006లో హైదరాబాద్లోని జేఎన్టీయూ నుంచి కంప్యూటర్ సైన్స్లో BA పూర్తి చేశారు. తర్వాత యాక్సెంచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. 2008లో ఆదాయ పన్ను శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉద్యోగం సాధించారు. చిన్నప్పటి నుంచి చదువులో రాణించి ఆయన దేశం కోసం ఏదైనా చేయాలనుకున్నారు. సర్కార్ ఆఫీస్లో పని పూర్తవ్వాలంటే ఏళ్లకేళ్లు సాగదితే అని నిట్టూర్చే ప్రజలకు ఇంటి వద్దకే అన్ని సేవలను క్షణాల్లో అందేలా పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ బస్తీ జిల్లాలోని వందలాది గ్రామాల్లో దాదాపు 30 ఏళ్లుగా పరిష్కారం కాని 49,823 కేసులను కేవలం 4 నెలల్లోనే ఆయన శాశ్వతంగా పరిష్కరించారు. ఇందులో భూతగాదాలు, కబ్జాలు, బ్యాంకు రుణాలు, చెల్లింపులు, నీటిపారుదలకు సంబంధించి ఎన్నో క్లిష్టమైన కేసులు కూడా ఉన్నాయి.